గైస్, వెల్కమ్ బ్యాక్ టు సహర్షిత వర్మ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేనైతే మీకు నా మేకప్ బాక్స్ అనేది చూపెడుతున్నాను. సో దానికంటే ముందు మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు గైస్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీరు అందరూ చేసుకున్నారని నాకైతే నమ్మకం వచ్చింది. సో అందుకే నేనైతే మీకు మేకప్ బాక్స్ అనేది చూపెడుతున్నాను. రండి చూసారు. సో గైస్, దిస్ ఇస్ మై మేకప్ బాక్స్. దీంట్లోనే నా మేకప్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. రండి చూసారు. సో ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేయబోతున్నాం. సో దీన్ని ఇలా లాగి తీస్తే వెళ్తుంది గైస్. సో తర్వాత మా మమ్మీ ఇదే ఎందుకు తీసుకుందంటే గైస్, ఇదైతే మా మమ్మీ మేకప్ వేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుందని తీసుకుని. ఇదైతే నా మేకప్ బాక్స్. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఇందులో బ్రషెస్ ఉంటాయి గైస్ అన్నీ. నెక్స్ట్ దీంట్లో అన్ని పిన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి వచ్చేసరికి దువ్వెన, టిక్లీ ప్యాకెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సీజర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి మనకైతే ఇదిగోండి, ఇది లిక్విడ్ గైస్, ఒకటి మనకి ఇంక్ బాటిల్. సో నెక్స్ట్ ఇది రెడ్ లిప్స్టిక్, మాయిశ్చరైజర్, ప్రైమర్, సెట్టింగ్ స్ప్రే. సో ఇదైతే మమా ఎర్త్ వాళ్ళది కాజల్. ఇది మనకి లిప్ లైనర్ ప్లస్ ఇవి రెండు ఎందుకో నేను చెప్తాను లాస్ట్కి. హైబ్రో పెన్సిల్ ప్లస్ దీంట్లో ఐలైనర్ అనేది ఉంది గైస్, 2 ఐలైనర్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫౌండేషన్ ప్లస్ ఐలైనర్ ఇంకొకటి, రెడ్ తిలక్. నెక్స్ట్ ఇది షార్ప్నర్. సో ఇదైతే ఎందుకు అనేది అయితే గైస్, ఇది నాకైతే ప్రింట్ వచ్చేసి సర్కిల్గా రావడానికి ఇలా పెట్టుకున్నాను. ఇది వైట్ తిలక్, రెడ్ తిలక్. ఇది హైబ్రో పెన్సిల్ లాంటిది, అంటే ఇట్లా స్పాంజ్ వచ్చి ఉంటుంది గైస్, మనకి స్పాంజ్ అయితే అలా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో అయితే 4 పఫ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది పఫ్ ఒకటి, ఇంకొకటి మమా ఎర్త్ వాళ్ళదే కాంపాక్ట్. ఇది ఇంకొక రకమైన ఫౌండేషన్. ఇది ఇట్లా ఎక్స్ట్రా ఒక బ్యాగ్ వేసుకున్నాను. ఇది పారాని. నెక్స్ట్ అలా ఒకటి ఎక్స్ట్రా కాజల్ పెట్టింది మమ్మీ, ఇంకొక పారాని పెట్టింది. నెక్స్ట్ ఇది వచ్చేది మన ఐ షాడో గైస్. సో ఇవైతే నా బాక్స్ గైస్. మీకు చెప్పాను కదా నేను లాస్ట్లో ఈ మార్కర్స్ ఎందుకో చెప్తాను అని. సో ఈ మార్కర్స్ వచ్చేసి నేనైతే చేతికి అయితే పారాని టైప్ పెట్టుకుంటాను, కాళ్ళకి ఎప్పట్లాగానే పారాని పెట్టుకున్నాను. సో ఫస్ట్ ప్రోగ్రామ్ అప్పుడు నేను చేతికి కూడా పారాని పెట్టుకుంటే చేతికి అంతా స్వెట్ వచ్చి మొత్తం స్ప్రెడ్ అయిపోయి నా ఫేస్కి అయితే అంటిపోయింది, మొత్తం రెడ్ అయ్యి ఏం చేయాలి అర్థం కాక ఆ రోజు నుంచి నేనైతే చేతికి మార్కర్స్ పెట్టుకుంటాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మార్కర్స్ అనేది చేతికి పెట్టుకుంటాను నేనైతే. అదైతే స్ప్రెడ్ కాదు, పర్మనెంట్ మార్కర్ కాబట్టి. సో గైస్, మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే, నా డ్యాన్స్ నచ్చినట్టయితే, నా ఈ మేకప్ బాక్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.